అంటే ఇందాక నడుము పెట్టి చూపించాను కానీ జడకు పెట్టలేను, నాకు అంత చుట్టలేదు. చాలా బాగుంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. హారంగం వడ్డానం వాడేది ఉన్నాయి, హారంగం జడ వాడే ఉంటాయి. బ్లాక్ డైమండ్స్ లో మీకు సింగిల్ లైన్ ఉంటుంది. యశు నేను వేసుకుంటాం కదా, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇదే అండి, నాది కూడా బ్లాక్ డైమండ్సే, యశుది కూడా బ్లాక్ డైమండ్సే. హలో, ఇప్పుడు మనం చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్నాము విజయవాడలో. మీకు ఎగ్జాక్ట్గా సిద్ధార్థ్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుందండి చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ మనకి సింపుల్ గోల్డ్ ఇంకా డైమండ్ ఆర్నమెంట్స్తో స్టార్ట్ అయ్యి మనకు కావాల్సినంత వెయిట్లో కస్టమైజ్ చేసి ఇచ్చిన గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్నమెంట్స్ ఉంటాయి. రండి చూద్దాం. సో మనతో ఉన్నది శుభాన్ గారు అనమాట. లాస్ట్ టైం వీడియోలో కూడా మనం చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఎక్కువగా నల్లపూసల కలెక్షన్ అడిగారనమాట. ఈసారి రాగానే ఫస్ట్ నల్లపూసలు చూపిద్దామని నేను డిసైడ్ అయిపోయాను. మీకు సింపుల్గా నల్లపూసలు ఏవైనా మీ దగ్గర ఫొటోస్ ఉన్నా, మీ మైండ్లో ఏమున్నా సరే ఇక్కడ కస్టమైజ్ చేసిస్తారు. లేదా సింపుల్గా తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ రెడీమేడ్గా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు నల్లపూసలు చైన్ ఉందనుకోండి, మన దగ్గర మెయింటెనెన్స్ ఛార్జ్, వేస్టేజ్ ఎలా ఉంటుందండి? వేస్టేజ్ బయట షోరూమ్తో కంపేర్ చేసిన రీజనబుల్గానే ఉంటుంది మేడం. 12% నుంచి డిపెండెంట్ మోడల్ని బట్టి వేస్టేజ్ ఉండిద్ది. స్టార్టింగ్ నార్మల్ అయితే 12% అలా పడుద్ది మేడం గారు వేస్టేజ్, డిపెండెంట్ ఐటెంని బట్టి. నల్లపూసలు అంటే కొంచెం డిఫరెంట్గా, అంటే బ్లాక్ డైమండ్స్ వచ్చే ఉంటాయి, లాకెట్తో వచ్చే ఉంటాయి, లక్ష్మీదేవి వచ్చే ఉంటాయి, బుట్ట స్టైల్ వచ్చే ఉంటాయి, 18 క్యారెట్ రోజ్ గోల్డ్లో వచ్చే ఉన్నాయి. ప్లస్ రోజు వాడినా ఏం కాదు కదా, ఏం అవుతుంది. 18 క్యారెట్ స్ట్రెంత్ ఎక్కువ ఉండిద్ది మేడం గారు, మీకు తొందరగా బ్రేక్ అవటం అలా ఉండదు. కాకపోతే ఇందులో కొంచెం ఫ్యాన్సీగా అడిగే వాళ్ళకి 18 క్యారెట్ బాగా ప్రిఫరబుల్ అనమాట. అవును, బ్రేస్లెట్స్ అయినా కూడా కమ్మలు, రింగులు 18 క్యారెట్స్ అయితే ఎక్కువగా మనకి డైమండ్స్ లో వస్తుంది. అవును మేడం, డైమండ్స్ లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా నెక్లెస్లు, హారాలు, ప్లస్ చిన్న పెండెంట్స్, వాటిలో కూడా ఎక్కువగా 18 క్యారెటే వాడుతున్నారు. బాగా మూవింగ్ కూడా 18 క్యారెటే. కాకపోతే యూఎస్ కస్టమర్స్ ఎక్కువ లైక్ చేసేది కూడా 18 క్యారెట్. ఇది బ్లాక్ డైమండ్స్. బ్లాక్ డైమండ్స్లో మీకు సింగిల్ లైన్ ఉంటుంది. యశు నేను వేసుకుంటాం కదా, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇదే అండి, నాది కూడా బ్లాక్ డైమండ్సే, యశుది కూడా బ్లాక్ డైమండ్సే. సో ఇందులో మీకు 3-4 లైన్స్ ఉన్నాయి అండ్ చిన్నగా లావుగా కూడా ఉన్నాయన్నమాట. ఇది డే బట్టి, అంటే ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి, వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు కదా. బ్లాక్ డైమండ్స్ అనేది ఫిక్స్డ్ మేడం గారు, గోల్డ్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇందులో గోల్డ్ ఒకటే మీకు ఏ రోజుకి ఆ రోజు రేట్ ప్రకారం మారుతుంది. బ్లాక్ డైమండ్స్ ఏదైనా ఇది అప్రాక్సిమేట్గా ఈ రోజు కాస్ట్ ఎంత ఉండొచ్చండి సింగిల్ లైన్? ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది మేడం గారు. 4 గ్రామ్స్ అంటే సుమారుగా 40,000-45,000 అవుతుంది అప్రాక్సిమేట్. కంప్లీట్ విత్ బ్లాక్ అన్ని కలుపుకొని మేడం 40,000-45,000లో మీకు వచ్చేస్తుంది. నేను రోజు వేసుకుంటాను. యశుకు కూడా నేను ఇదే గిఫ్ట్ ఇచ్చాను. సో మేము మంచిగా వేసేసుకుంటాం అనమాట. డ్రెస్ల మీదకి, జీన్స్ మీదకి కూడా బాగుంటుంది. ఇది రోజ్ గోల్డ్ మేడం గారు, రోజ్ గోల్డ్ చైన్స్. ఏదైనా ఫ్యాన్సీగా పెండెంట్ ఉంది 18 క్యారెట్, వాటికి మ్యాచ్ అవుతుంది. సింగిల్గా కావాలని సింగిల్గా వేసుకోవచ్చు, లేదా పెండెంట్కి మ్యాచింగ్ కావాలంటే పెండెంట్కి ఇలా విడిగా వేసుకోవచ్చు. రోజ్ గోల్డ్ డిఫరెంట్గా బాగుంటుంది. ప్లస్ ఇది యూనిసెక్స్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఎక్కువగా వేసుకోవచ్చు, అలా కూడా వస్తాయి. కాకపోతే డిపెండెంట్ చైన్ బట్టి అనమాట. ఇప్పుడు ఇలా సన్న చైన్ ఉంది అనుకోండి, జస్ట్ బోర్న్ బేబీ కానీ ఎవరికైనా వేయచ్చు. ప్లస్ లేడీస్కి వేస్తే ఇలా డాలర్ వేసి దానికి ఇలా ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ సెట్ మేడం గారు, ఇలా వేసుకోవచ్చు. సో ఇవి ఫిక్స్ ఉంటాయా అండి, ఆ రోజు రేట్ని బట్టి ఉంటుంది? 18 క్యారెట్ కూడా మారిద్ది మేడం గారు, ఏ రోజుకు ఆ రోజు 22 క్యారెట్ ప్రకారం 18 క్యారెట్ కూడా మారిద్ది. ఇలా పెండెంట్ లాగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది డైమండ్ వర్క్లా ఉంటుంది, డిఫరెంట్గా బాగుంటుంది. కాకపోతే ఇది రోజ్ గోల్డ్ 18 క్యారెట్. సో ఇక్కడ డైమండ్ లాకెట్స్, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ గోల్డ్. ఇవన్నీ గోల్డే మేడం గారు. విక్టోరియా పెండెంట్, విక్టోరియా డిఫరెంట్గా బ్లాక్ బీడ్స్లోకి వేయచ్చు, చైన్లోకి వేయచ్చు, ప్లస్ స్టిక్గా కూడా వాడచ్చు. 2-in-1 పర్పస్, లాకెట్గా వాడచ్చు, పాపిడ్ చైన్గా కూడా వాడచ్చు. 2-in-1 పర్పస్ అనమాట. ఇది డైమండ్ వర్క్లా ఉండేది. ఇది విక్టోరియా స్టైల్ విత్ లక్ష్మీదేవి మల్టీ కలర్ కాంబినేషన్ మేడం గారు. ఇప్పుడు ఇవన్నీ డైమండ్స్ అండి? అవన్నీ డైమండ్స్ మేడం గారు. ఇవన్నీ సింగిల్గా మనం వేసుకోవాలన్న బ్యాంగిల్స్, ఇవి డైలీ యూజ్ చేయొచ్చా అండి? డైలీ యూజ్ చేయొచ్చు మేడం గారు. అది 22 క్యారెట్ అనమాట. 22 క్యారెట్ బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి స్ట్రాంగ్గానే ఉండేది. డైలీ అయినా యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. సో ఇది కంప్లీట్గా మధ్యలో ఉన్నవన్నీ డైమండ్స్. మధ్యలో ఉన్న డైమండ్స్లో మీకు డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. సింపుల్గా ఇదైతే చాలా బాగుంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
అందులో నవరత్న కాంబినేషన్ అనమాట. డిఫరెంట్గా బాగుంది, అన్నిటికీ దేనికైనా మ్యాచ్ అవుతుంది. శారీకి కానీ ఏదైనా ఐటమ్ ఏమైనా తీసుకున్నా కానీ ఐటమ్ కూడా మ్యాచ్ అవుతుంది. అన్ని కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఇందులో కాకపోతే డైమండ్కి ఎక్కువ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా బాగుండేది, డైమండ్ విత్ గ్రీన్ కాంబినేషన్లో. సో ఇక్కడ మన దగ్గర ఉన్న డిజైన్సే కాకుండా ఇప్పుడు డైమండ్స్లో మనం ఫొటోస్ తీసుకొచ్చినా కూడా కావాలి అనుకున్న మైండ్లో ఉన్న థాట్స్ కూడా కస్టమైజ్ చేస్తాను మేడం, ఆర్డర్ మీద చేస్తాను. ఏదైనా కానీ డైమండ్ ఏ ఐటమ్ అయినా కానీ కొంచెం ఫ్యాన్సీగా ఇప్పుడు ఫ్యూజన్ వర్క్ అని కొత్తగా వస్తున్నాయి, కంప్లీట్ సెట్గా వెనకాల ఉన్నవన్నీ డైమండ్స్ అన్ని డైమండ్స్ మేడం గారు. ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్, కంప్లీట్ బ్రైడల్. ఇది వడ్డానం, ఇది వడ్డానం, హారం, చోకర్, పాపిడి చైన్ కానీ పాపిడి చైన్ ఉన్నది, బ్యాంగిల్స్ కావాలి బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ వస్తుంది. ఇందులో మనకి 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుందా అండి? 18 క్యారెట్ వస్తుంది మేడం. డైమండ్ ఆర్నమెంట్స్ అంటే మనకి 18 క్యారెట్ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది, ఇది ఫ్యూజన్ వర్క్ అన్ని కొత్తగా వస్తుంది, మల్టీ కలర్ కాంబినేషన్, అన్నిటికీ మ్యాచ్ అయ్యేది. కొంచెం ఫ్యాన్సీగా, రెగ్యులర్గా డైమండ్ అంటే నార్మల్గా ఉండేది. ఇవి డైమండ్ పెండెంట్స్, డైమండ్ పెండెంట్స్. ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. డైమండ్ పెండెంట్స్లో కొన్ని మీరు ఇక్కడ డిజైన్స్ చూసుకోవచ్చు. సో ఎప్పుడైనా మన దగ్గర చాముండిలో డైమండ్ కలెక్షన్స్లో సేల్ ఏమైనా నడుస్తుందా అండి? అప్పుడు అనౌన్స్ చేస్తారా ఉన్నప్పుడు ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ, పర్టికులర్గా డైమండ్స్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నా కానీ అనౌన్స్ చేస్తాము. ప్లస్ యూట్యూబ్ ద్వారా కూడా మేము ఫాలోవర్స్ ఉన్నారు చాలామంది. ఇన్స్టా పేజ్ ఏంటండి? మీరు ఒకవేళ ఈ కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ మీరు ఇన్స్టా పేజ్ అయినా సరే, యూట్యూబ్ పేజ్ అయినా సరే ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్స్ అయినప్పుడల్లా మీకు ఛానల్లో చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. ఆన్లైన్ పర్చేస్ అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా స్టోర్కి వచ్చేస్తే మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడే మనం స్టక్ అయితే ఇలా ఇంకా చాలా ఉన్నాయి, రండి చూద్దాం. సో ఇలా వచ్చేస్తే కనుక ఇక్కడ అన్నీ మనకి రింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వెనకాలేమో హెవీ సెట్స్. వీటిని ఏమంటారండి? ఇది విక్టోరియా మేడం గారు. ఇది మోజినైట్స్ విత్ పోల్కి కాంబినేషన్ మేడం గారు. డిఫరెంట్గా ఇది చాలా బ్రైడల్గా, చాలా నిజాం కలెక్షన్ మేడం. చాలా బాగుంది, ఎమరాల్ కాంబినేషన్లో. ప్లస్ చౌకర్ కమ్ బాజుబంది 2 in 1గా వాడచ్చు. ఇది హారంగా వాడచ్చు. ఇది సేమ్ 250 grams అలా వస్తుంది. సో చాలా హెవీ సెట్ అండి, ఒక్కటి సరిపోతుంది యాక్చువల్గా. ఇది పెద్ద శారీ మీకు వేసేసుకుంటే నైట్ టైం అయితే చాలా మంచి షైన్ వస్తుంది, డైమండ్ అపిరెన్స్లా వస్తుంది. అదే సేమ్ డైమండ్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. నియర్లీ వచ్చేసి 70 lakhs దాకా అవుతుంది. ఇది ప్రజెంట్ ఇది 25 lakhs మోజినైట్స్తో వచ్చింది, విక్టోరియా స్టైల్లో డిఫరెంట్గా. ఇందులోనేమో మనకి లడాస్ అంటారు కదా, పాంచ్ లాడా అంటారు. కాకపోతే ఇది స్టెప్స్ వచ్చింది, ఇది డిఫరెంట్. ఇది ఏంటో సీజెట్స్ మేడం గారు. ఇప్పుడు ఇందులో మనకి సింగిల్ కావాలన్నా, డబుల్ లైన్ కావాలన్నా, త్రిబుల్ లైన్ కావాలన్నా, 5 lines కావాలన్నా, ఎన్ని లైన్స్ కావాలన్నా బై ఆర్డర్ మీకు చేయించుకోవచ్చు. ఇవి మనకి పూసలు కూడా కలర్స్ కావాలి, డార్క్ కావాలి డార్క్, రూబీ కావాలి రూబీ, ప్లస్ ముత్యాలు కావాలి ముత్యాలు, ఏదైనా కానీ మార్చుకోవాలని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ జాతకాల ప్రకారంగా స్టోన్స్ కూడా వేసిస్తారు కదా, అవి మన దగ్గరకు వస్తే అవి కూడా రింగ్స్ అవన్నీ చేసిస్తారు. అవి కూడా ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు పర్టికులర్గా ఏమన్నా స్టోన్ కావాలనుకుంటే దాని ప్రకారం కూడా చేసిస్తాం, ఆర్డర్ మీద చేసిస్తాం మేడం. సో ఇక్కడ అన్ని కొన్ని చిన్న చిన్న స్టడ్స్ ఉన్నాయి. ఇవన్నీ డైమండ్ స్టడ్స్ అండి? అవన్నీ డైమండ్స్ మేడం గారు. చిన్న పిల్లలకు కావాలి అంటే స్టడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంత బ్యాంగిల్ కలెక్షన్ ఉంది, రండి. డిఫరెంట్గా మేడం గారు, ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు సేమ్, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ ప్రకారం మనం చేయించాము. చాలా బాగా వచ్చింది, కస్టమర్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగుండేది. ఇదైతే డిఫరెంట్ కంప్లీట్ చేసుకున్నారంటండి, చూద్దాం. ఆర్డర్ మీద చేయించాం అనమాట డైమండ్స్. వావ్, కంప్లీట్ డైమండ్స్ అండి? కంప్లీట్ డైమండ్స్ మేడం గారు. సో ఇప్పుడు మీరు చేతిలో చూస్తున్నది 150 grams చేపించిన డైమండ్ సెట్ అంటండి. అయితే దీనికి కింద మనకి కావాలి అంటే ఇవి అడ్జస్టబుల్ అంట, పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇందాక మీరు తీశారు కదా, ఇదిగా పాపిడి చైన్గా కావాలి పాపిడి చైన్గా యూస్ చేయొచ్చు, లాకెట్గా కావాలి లాకెట్గా కూడా యూస్ చేయొచ్చు. 2 in 1 పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అంట, లేదా పాపిడి బిల్లగా యూస్ చేసుకోవచ్చు, ఓన్లీ డాలర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా ఇలా సెట్ లాగా పెట్టవచ్చు. ఇది 15 grams ఉందంట, 17 carats డైమండ్స్ అంట. దీనికి ఇయర్ రింగ్స్ చేయొచ్చలేదా? ఇయర్ రింగ్స్ కూడా ఆ కస్టమర్ దగ్గర ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. పర్టికులర్గా ఓన్లీ హారం వరకే అడిగారు, ఇలా కావాలంటే ఇలా వాడరు. ప్లస్ పాపిడి చైన్గా పెట్టచ్చు, ప్లస్ లాకెట్గా కూడా యూస్ చేయొచ్చు. 2 in 1 ఇలా మీకు లాంగ్ కావాలంటే లాంగ్ అయినా, లేదా షార్ట్లో కావాలి అయినా డైమండ్లో చేసిస్తారనమాట. ఇవన్నీ డైమండ్స్ అండి, గోల్డ్ కాదు మేడం గారు. ఇవన్నీ రోజ్ గోల్డ్ 18 క్యారెట్ విత్ డైమండ్ అపిరెన్స్లా వస్తుంది. ఇదే నెక్స్ట్ వర్క్ అండి విత్ లక్ష్మీదేవి. డిఫరెంట్గా ఇందులోనే ఎమరాల్డ్ కాంబినేషన్లో సొరోస్కి స్టోన్స్.
ఇది కూడా బాగుండదు, లక్ష్మీదేవి లేకుండా వితౌట్ లక్ష్మీదేవి లేకుండా కావాలనుకో పికాక్ డిజైన్ కెంపు పచ్చ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అంతా బ్యాంగిల్ కలెక్షన్ ఉందండి, ఒకసారి చూడండి. ఇవన్నీ లైట్ వెయిట్లో చేయించారా అండి, లేకపోతే రెడీమేడ్ మన దగ్గర ఆల్రెడీ? ఇవన్నీ రెడీమేడ్ మేడం గారు, లైట్ వెయిట్ కాదు, ఈ రెగ్యులర్ డిజైన్స్ డైలీ వేర్. డైలీ వేర్ గట్టిగా ఉన్నాయి కూడా. ఒక్కొక్కటి ఎంత ఉంటాయండి? ఈచ్ వన్ వచ్చి 12 grams అలా వస్తుంది మేడం గారు. అవునా? చాలా బాగుంటుంది కటింగ్, అది షైనింగ్ అనేది. ఈ బ్యాంగిల్ చాలా బాగుందండి. అది స్టోన్ మేడం గారు, నవరత్న కాంబినేషన్లో డిఫరెంట్గా మధ్యలో లక్ష్మీదేవి వచ్చి డిఫరెంట్గా బాగుండేది. అవును, బాగుంది. ఇవి మనకు ఒక 15 grams ఉంటాయి. ఈచ్ వన్ 20 grams అలా వస్తుంది సాలిడ్గా. బ్యాంగిల్లో మీకు చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది కూడా బాగుంటుంది, రోడియం పాలిష్ వచ్చి డిఫరెంట్గా, అది కూడా బాగుంటుంది. ఇలా వేసుకోవడానికి సెట్ లాగా. అండ్ ఇక్కడ చూడండి, ఇవి మనం డైమండ్ వర్క్ లాగా వచ్చి సొరసి రవ్వల గాజులు, డైమండ్ అపిరెన్స్ లాగా వస్తుంది. సేమ్ ఇది వచ్చేసి 4 lakhs, డైమండ్లో అయితే 8 lakhs అలా అవుతుంది. దానికి దీనికి తేడా అంటే స్టోన్ అపిరెన్స్, వైట్ స్టోన్, సొరస్కి స్టోన్ కాబట్టి కాస్ట్ తగ్గుతుంది. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ చిన్న పిల్లల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి, బ్యాంగిల్ సెట్స్. అలాగే మగవాళ్ళు వేసుకునేటి కడ అంటారు కదా, గోల్డ్ కడాస్ ఎంత పెద్దగా ఉన్నాయో, 2 hands పట్టిపోతాయి ఇందులో. ఇప్పుడు లేడీస్ వేసుకునే బ్రేస్లెట్స్ కదండి ఇవి, కార్టియర్ బ్రేస్లెట్స్ అంటారు. ఓవెల్ షేప్లో వస్తాయి డిఫరెంట్గా. ఇది జెంట్స్ కడియాలి అన్ని డిఫరెంట్. చిన్న పిల్లలు ఎంత ముద్దుగున్నాయో. ఇవన్నీ మనకి ఎన్ని గ్రామ్స్ అవుతాయండి? అవన్నీ దగ్గర దగ్గర ఈచ్ వన్ వచ్చి 10 grams అలా వస్తుంది చిన్నపిల్లలకి. మన చిన్నపిల్లలు. సో నెక్స్ట్ ఇవి ఏంటండి, హెవీగా ఉన్నాయి అంటే లైట్ వెయిట్ ఉంటాయా, హెవీగా ఉంటాయా? ఇవి అయితే తక్కువలో హెవీగా కనబడతాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ వర్కే సేమ్ లక్ష్మీదేవి కింద గుత్తు పుసల్లాగా సింపుల్గా ముత్యాలు, గ్రీన్ బీట్స్ ప్లస్ ఈ టెంపుల్ పాలిష్. ఇది కొంచెం గోల్డ్ పాలిష్లా వస్తుంది. ఇది అయితే టెంపుల్ పాలిష్, రోజ్ గోల్డ్ పాలిష్. దీన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ప్లస్ 2 layers లా కావాలంటే 2 steps అనమాట. లక్ష్మీదేవి సేమ్ మీతోటి లక్ష్మి. ఇదన్నీ టెంపుల్ వర్క్, టెంపుల్ పాలిష్ అనమాట సేమ్. అలాగే ఇక్కడ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి, ఏంటిది? అది విక్టోరియా స్టైల్ మేడం గారు, డిఫరెంట్గా పంపికిన్ బీడ్స్తో డిఫరెంట్గా ఇలా వస్తుంది. ఫ్యూజన్ వర్క్ అంటే నెక్స్ట్ వర్క్లో ఇలా వస్తుంది ఫ్యూజన్ వర్క్ అని. ఇప్పుడు లేటెస్ట్ రామ్ పరివారు, సేమ్ దశావతారం ప్లస్ ఏంటంటే లక్ష్మీదేవి, అలా డిఫరెంట్. ఇందులో ఏంటంటే రామ్ పరివార్ ప్లస్ అక్కడక్కడ వినాయకుడు డిఫరెంట్గా బాగుంటుంది. ఈ కలెక్షన్ అని మన దగ్గర ఇంకా వేరే చోట ఎక్కడా ఉండవు, ఓన్లీ చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లోనే. ఒకదానికి ప్యాటర్న్కి సంబంధమే ఉండదు. ఇది చూడండి హెవీగా, ఇది వచ్చేసి నెక్షీలోనే డీప్ నెక్షీలోనే కోరల్స్ పగడాలు కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా డిఫరెంట్గా కావాలి. ప్లస్ కాంబినేషన్ ఏంటంటే దీని మ్యాచింగ్ వడ్డానం, బ్యాంగిల్స్ ప్లస్ నెక్లెస్ అన్ని కంప్లీట్ బ్రైడల్ సెట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి సపరేట్ సెట్. ఇది పైన వచ్చేసి కుందన్ వర్క్ మేడం గారు. కుందన్ వర్క్ డిఫరెంట్గా లక్ష్మీదేవి డిఫరెంట్గా. కుందన్ అంటే ఒకప్పుడు బాగా మూవింగ్ అది, ఇప్పుడు అవుట్డేట్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వచ్చింది నెక్షీలోనే వడ్డానం, హారం, నెక్లెస్, బ్యాంగిల్స్ అన్నీ డీప్ నెక్షీలోనే చాలా మోడల్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక సింపుల్గా కాసుల పేరులోనే మనకి డిఫరెంట్గా ఉందండి. హెవీ లుక్లో కనిపిస్తున్నాయి, బట్ ఇవన్నీ మనకి లైట్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డీప్ నెక్షీలోనే లక్ష్మీదేవి హైలైట్ అవుతుంది, ఎంబోజ్ అయ్యి డిఫరెంట్గా చాలా బాగుంది. ఇందులో పగడాలు ప్లస్ ముత్యాల కాంబినేషన్ ప్లస్ ఎంబ్రాయిడరీ బీడ్స్ చాలా డిఫరెంట్గా బాగుంది. కావాలని అంటే ఇది యాంటీ ఫినిష్ అట్లా ఉంటుందా? పాలిషే తేడా అండి, ఓన్లీ పాలిషే తేడా. ఇది వచ్చేసి సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుంది. అవును, ఇది కొంచెం వచ్చేసి స్టోన్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా కావాలన్న వాళ్ళకి రోజ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బాగుండేది. ఇదే డీప్ నెక్షీలో ఒక్కొక్క కస్టమర్ టేస్ట్ ఒకరికి ఒకలా ఉండిద్ది. ఎవరికి ఏది నచ్చిద్దో ఏ టైంలో నచ్చిద్దో తెలియదు. ప్లస్ ఇది టెంపుల్ పాలిష్లో డిఫరెంట్గా లక్ష్మీదేవి ఇది బాగుండిద్ది. ఇది ఏమో 2-in-1 పర్పస్, ఆరంకం వడ్డానం ప్లస్ లక్ష్మీదేవి లేకుండా కావాలన్న వాళ్ళకి డిఫరెంట్గా ఇది బాగుండిద్ది. ప్లస్ అదే సింపుల్గా కింద గుత్తు పుసల్లాగా లక్ష్మీదేవి వచ్చి సింపుల్గా చాలా బాగుండిద్ది. సో ఇంకా ఇల్లు మీరు ఇలా చూస్తూ ఉంటే హెవీ నుండి కొంచెం లైట్కి రావాలంటే మనకి ఇష్టమైన సెక్షన్కి వచ్చేసాము. సింపుల్ బ్రేస్లెట్స్, ఇవి ఎవర్ గ్రీన్ అనమాట. ఇలా డైలీ వేసుకోవడానికి 2.7, 3.5 లేడీస్ బ్రేస్లెట్స్ మేడం గారు. సింపుల్గా లైట్ వెయిట్లో 3 grams నుంచి స్టార్ట్ అవుతాయి. కాలేజ్ గోయింగ్ కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ సింపుల్గా చాలా బాగుండిద్ది.
అవును, నీట్గా ఉన్నాయి. ప్లస్ ఇదేంటి సింపుల్ హ్యాంగింగ్ కావాలండి, డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ టామ్ అండ్ జెర్రీలా కానీ కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. ఇది రోడియం పాలిష్ స్టోన్ అపిరెన్స్ లాగా వస్తుంది. లైట్ వెయిట్ సింపుల్గా 3 గ్రామ్స్ అలా వచ్చేస్తుంది. సుమారుగా 25,000 30,000లో వచ్చేస్తాయి లైట్ వెయిట్. అలాగే సింపుల్ చైన్స్ కావాలి, కొంచెం ఫ్యాన్సీ చైన్స్ కావాలనుకున్న వాళ్ళకి డ్రెస్సెస్ మీద కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ సింపుల్గా లైట్ వెయిట్ ఇవి కూడా నియర్లీ 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అలా వచ్చేస్తాయి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది చాలా బాగుంది, ఒకసారి అద్దం తెప్పిస్తారా? అలాగే మేడం. దిస్ ఇస్ టూ ప్రిటీ కదా యశు? మిర్రర్ ఇవ్వ ఒకసారి. పడిపోతుంటుందా ముందుకు వెనక్కి? పడదు మేడం గారు, ఫిక్స్డ్ అది, పట్టడానికి ఛాన్స్ లేదు. ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది? 4 గ్రామ్స్ అలా వస్తుంది మేడం గారు. అప్రాక్సిమేట్గా ఇది ఎంత పడుతుంది? సుమారుగా 35,000 అలా అవుతుంది. ఇది డైమండ్ కాదు కదా? డైమండ్ కాదు, సోరాజ్కి స్టోన్, డిఫరెంట్గా సింపుల్గా బాగుండేది. ఇది బాగుంది కదా? డైమండ్ అపిరెన్స్ లా ఉండేది. ఇది ఒకసారి పక్కన పెడితే నేను వెళ్ళేటప్పుడు వేసుకొని చూస్తాను అండి. ఓకే. అది మనకి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందండి? 35,000 అవుతుందమ్మా. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ ఏంటండి? అవన్నీ మీకు 18 క్యారెట్ రోజ్ గోల్డ్ చైన్స్ మేడం గారు. ఇది కంటి స్టైల్లో డిఫరెంట్గా చిన్న పెండెంట్ కానీ ఏదైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చైన్లోనే స్టోన్స్ వస్తుంది, సీజెడ్ స్టోన్స్ అని, సీజెడ్ ప్లస్ రూబీ స్టోన్స్తో డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇది సింగిల్గా వేసుకోవచ్చు, చిన్న పెండెంట్ కావాలని పెండెంట్ వేసుకో, కానీ సింగిల్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. దీనికైతే కంటి స్టైల్లో వస్తుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది రఫ్గా యూస్ చేసినా ఏం కాదండి? రఫ్గా యూస్ చేసిన కొద్దిగా హ్యాండిల్ జాగ్రత్తగా యూస్ చేసుకో, ఎందుకంటే లేయర్ సింపుల్గా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా యూస్ చేసుకో. సో ఇలా నల్లపూసల కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు మనం సింపుల్గా ఓన్లీ శారీ మీదకి వేసుకోవాలి అంటే చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కదా, సింపుల్గా కనిపించే లుక్కి ఇవన్నీ చాలా చాలా ఎలిగెంట్ లుక్ వస్తాయి అనమాట. ఎవ్రీ టైం మనం ఇలా హెవీగా నెక్లెస్లో అలా వేసుకోలేము కదా. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇక్కడ చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్లోనే డిజైన్ చేసింది. ఇప్పుడు మనం వడ్డానాలు అండ్ జడలు చూద్దాము రండి. సో ఇప్పుడు మనం వడ్డానాలు చూస్తున్నామండి, వందనాలు అంటాం కదా. సో ఇందులో అసలు కరెక్ట్గా గమనించి చూస్తే కనుక మీరు ఇలా చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి మనకి కనిపిస్తున్నారు, లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నారు, అలాగే ఇటు సైడు మనకి అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ మనకి జయ విజయ ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు, ద్వారపాలకులు అంటాం కదా జయ విజయ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నెమలి, అండ్ ఈ డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో. అండ్ కింద కూడా మనకి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చి ప్రతి దానికి ఆ స్టోన్ వర్క్ ఎంత క్లియర్గా ఉందో. సో ఒక వడ్డానంలోనే ఇంత కాన్సెప్ట్ ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇదే కాకుండా ఈ రెండింటికి ఫినిషింగ్ చాలా డిఫరెంట్ ఉందండి. ఇది వచ్చేసి కొంచెం టెంపుల్ పాలిష్లా వస్తుంది, టెంపుల్ పాలిష్. ఇది కొంచెం యాంటిక్ పాలిష్లా వస్తుంది. ఇదేంటంటే ఫ్యూజన్ వర్క్లో డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇదేంటంటే రొటేట్ చేసుకోవచ్చు వడ్డానాన్ని. మీకు ఇది డైమండ్ వర్క్ లాగా వస్తుంది, విక్టోరియా స్టైల్లోనే ఫ్యూజన్ వర్క్. ప్లస్ మనకు కావాలంటే 2 వడ్డానాలు పెట్టుకున్నట్టుగా ఉండేది. ఇటు వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సేమ్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నాం అనుకోండి కంప్లీట్గా, సో ఇలా గోల్డ్ థీమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది క్రాఫ్ట్ మ్యాన్షిప్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉంది చూసారా. అంటే మనం వేసుకునే శారీకి సెట్ అయ్యే బార్డర్స్ లాగా కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. ఇంకా కొంచెం లైట్గా కావాలి అంటే కనుక ఇక్కడ ఉంది, 1 మినిట్ తీస్తాను. ఇది వచ్చి ట్రెడిషనల్ మేడం గారు, ఇవి వచ్చేసి ట్రెడిషనల్, అవి వచ్చేసి ఫ్యాన్సీ బాగుండేది. అష్టలక్ష్మి కాన్సెప్ట్లో డిఫరెంట్గా నెక్స్ట్ వర్క్లో చాలా బాగుండేది. కాకపోతే ఇది ట్రెడిషనల్ ఇది పెట్టి. సో ఇప్పుడు నేను మొన్న ఒక ఫంక్షన్లో చూసానండి, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు, హారం వడ్డానం ప్లస్ జడ విడిగా పెండెంట్గా కూడా యూస్ చేయొచ్చు. ఒక్క నిమిషం, ఇది హారంగా పెట్టండి, ఇది పొజిషన్ హారంగా ఉంది. అది హారం మేడం, యాక్చువల్గా ఇది హారం. లక్ష్మీదేవి వచ్చి కొంచెం సీజర్స్ ప్లస్ టెంపుల్ పచ్చులు వచ్చింది. మీరు చూడండి, ఇదిగో హారం అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు, అదే వడ్డానం అయితే పొజిషన్ మార్చాలి అన్నమాట. పొజిషన్ చేంజ్ అలా చేస్తున్నారు. సో ఉక్స్ ఉన్నాయి దానికి, ఎలా కావాలి అంటే అలా. సో ఇప్పుడు ఇది వడ్డానం అయిపోయిందా? ఇది వడ్డానం మేడం, ఇలా సేమ్ వడ్డానంగా వాడచ్చు, హారంగా వాడచ్చు, జడగా కూడా పెట్టచ్చు దీన్నే సేమ్. ప్లస్ విడిగా పెండెంట్ దేనికైనా బీడ్స్లోకి వాటిలో కూడా వాడచ్చు, అన్ని విధాలుగా వాడచ్చు, 5 రకాలుగా వాడచ్చు. సేమ్ ఇదే జడగా కూడా పెట్టచ్చు. ఓ
జడబిల్లలా కూడా జడ బిళ్ళక జడక వాడచ్చు. కంప్లీట్ ఓహో Complete జడబిల్లలు జడ. అనమాట ఇవన్నీ. ఇక్కడ చిన్నది. సో 3-in-1 అండి. 4-in-1 సేమ్ ఇదే జడగా కూడా వాడచ్చు. అంటే ఇందాక నడుము పెట్టి చూపించాను కానీ జడకు పెట్టలేను, నాకు అంత చుట్టలేదు. చాలా బాగుంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. హారంగం వడ్డానం వాడేది ఉన్నాయి, హారంగం జడ వాడే ఉంటాయి. ప్లస్ ఇదేంటంటే హారం వడ్డానం మీ జడ. చేతిలో ఇక్కడ కూడా ఒక డిజైన్ అది కంప్లీట్ జడ. అండ్ ఇక్కడ కూడా ఒక డిజైన్ ఉంది. అది నెక్షీ వర్క్. ఇది నెక్షీ వర్క్ కంప్లీట్. స్టోన్ పార్ట్ తక్కువ, కంప్లీట్ నెక్షీ వర్క్. అన్నీ లక్ష్మీదేవి. ఇది కంప్లీట్ స్టోన్ వర్క్, సీజెడ్ పచ్చి వర్క్. లక్ష్మీదేవి డబుల్ పికాక్, కెంపులు పచ్చలు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. అది ఓన్లీ గోల్డ్ పార్ట్లో డిఫరెంట్గా నెక్షీ వర్క్లో చాలా బాగుంది. కానీ స్టోన్ వర్క్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ పడుతుంది, నెక్షీ వర్క్ అనేసరికి వెయిట్ తక్కువ. సో ఇలా చాలా అండి. అలాగే సింపుల్గా మీకు కావాలి అంటే చిన్న చిన్న కమ్మల దగ్గర నుండి, ఇయర్ రింగ్స్ దగ్గర నుండి, బుట్టాల దగ్గర వరకు డైమండ్లో కావాలి అన్నా, ప్లేన్లో కావాలి అన్నా, స్టోన్లో కావాలి అన్నా, అండ్ నా వెనకాల చూస్తున్న సెట్స్ కూడా ఉన్నాయి కదా కమ్మల సెట్లు. ఇది ఏ సెట్కి కావాలంటే ఆ సెట్. స్టోన్ ఐటమ్ కావాలి, విక్టోరియా స్టైల్ ఇది మ్యాచ్ అవుతుంది, నెక్షీ వర్క్లో ఈ మ్యాచ్ అవుతాయి. మీ దగ్గర ఉన్న జస్ట్ దుద్దుల సెట్ తెచ్చి నెక్లెస్ చేసేమన్నా డిజైన్ చేసిస్తారు, లేదా నెక్లెస్కి ఏవైనా ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అన్నా కూడా నెక్లెస్ తీసుకొస్తే డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఒకటని కాదు, ఏదైనా కానీ నెక్లెస్ అయినా హారం అన్నా చేసిస్తాను, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా ఇయర్ రింగ్స్ చేసిస్తాను, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా బ్యాంగిల్స్ కూడా చేసిస్తాను. ఇవి చెంపాస్వరాలు, అవి చంపస్వరాలు అన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు వీడియో చూస్తే కనుక ఐడియా వస్తుంది. ఇంకా ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక రండి చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్కి. మళ్ళీ కలుద్దాం విజయవాడలో. మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తున్నారు ఏంటి అని మీరు అనుకోకండి, అంటే చీకటి అయింది, సో లైట్ ఆన్ చేసే టైం అయిందనమాట. సో వచ్చేయండి చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్కి విజయవాడలో. మళ్ళీ కలుద్దాం. డీటెయిల్స్ అన్నీ, షాప్ ఎక్కడుంది ఏంటి, ఫోన్ నెంబర్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, బాయ్ అండి, నమస్తే. నమస్తే.